ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ treasure hidden in field. When a man found it, he did it again, and then in his joy went and sold all he had and brought that field. Gospel of Matthew chapter 13 verse 44. ఈ రోజుకు గాను జీవం కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు కొంతమందికి అనిపిస్తుంది, దేవుని కోసం నేను పడుతున్న ప్రయాస వ్యర్థమైపోతుందా అని, నేను పడుతున్న కష్టానికి ప్రతిఫలం ఉంటుందా అని. కొంతమంది ఉంటారండి, దేవుని కొరకు వారు దేనిని లెక్క చేయరు, వారి కుటుంబాన్ని పోగొట్టుకుంటారు, వారి బంధువులు వారితో మాట్లాడకపోయినా ఏమి ఫీల్ అవ్వరు. దేవుని మందిరానికి వెళ్ళుటకు తమ జాబు అడ్డు వస్తుందని గొప్ప శాలరీ ఉన్న జాబును సైతం తృణీకరించి వదిలివేసి తక్కువ శాలరీ ఉన్న జాబులో జాయిన్ అవుతారు. వారి ఆరోగ్యాన్ని లెక్క చేయరు. వారి దగ్గరున్న ధనమును, సమయమును, జ్ఞానమును సమస్తమును దేవుని కోసం, దేవుని పని కోసం వాడుతుంటారు. అటువంటి వారు ధన్యులు. వారు పరలోక రాజ్యములో ధనవంతులు. వారికి పరలోకంలో ధనము సమకూర్చబడి ఉంది. అది తుప్పు పట్టదు. దానిని ఎవ్వరు కూడా దొంగలించరు. చిమ్మెట దానిని ఏమీ చేయలేదు. అటువంటి వ్యక్తులను నేను కలిసినప్పుడు చాలా ధన్యతగా ఫీల్ అవుతాను. కానీ కొన్నిసార్లు వారిలో కొందరికి నేను చేసేది రైటేనా అని అపవాది ఆలోచన పెడుతుంటాడు. నా ప్రయాస వ్యర్థము, ఉపయోగము లేనిదా అన్నట్లు వారిలో భావన కలగజేస్తాడు. ఒకవేళ ఈ రోజున నీవు కూడా అటువంటి ఆలోచనతో ఉన్నావేమో, దేవుని కోసం నేను ఇంత ప్రయాస పడుతున్నాను కదా, నేను నా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని లెక్క చేయలేదు, నా జ్ఞానం అంతా దేవుని కోసం, ఆయన పని కోసం వాడుతున్నాను, నాకేమైనా నష్టమా అనే ఆలోచన నీలో ఉన్నదేమో. ఆ ఆలోచనను నీలో నుండి తొలగించుకో. నీవు చేసిన పనికి గాను, నీవు చేస్తున్న పనికి గాను నీవు తప్పక బహుమానాన్ని పొందుకుంటావు. అది విలువ కట్టలేనిదిగా ఉంటుంది. ప్రభువు పరలోక రాజ్యమును పొలములో దాచబడిన ధనముతో పోల్చాడు. ఒక పొలము ఒక వ్యక్తి దున్నుతున్నప్పుడు తనకు ఆ పొలములో ఉన్న లేదా పూర్వకాలములో ఎవరో దాచి ఉంచిన ఒక ధనముతో నిండినటువంటి పాత్ర ఉంచబడింది అని గ్రహించాడు. లేదా ఆ పొలములో మంచి గ్రానైట్ రాయి ఉందని తెలుసుకున్నాడు. కానీ ఆ పొలము అతనిది కాదు, కౌలుకు తీసుకున్నది. అప్పుడు ఎలా అయినా ఆ పొలమును దక్కించుకోవాలని, ఇంత విలువైన పొలమును పోనివ్వొద్దని తనకు కలిగిన ఆస్తులు, తన దగ్గరున్న బంగారము అంతా కూడా అమ్మేసి సాధారణంగా ఉన్నటువంటి రేటు కంటే డబ్బులు ఇచ్చి దానిని కొనుక్కున్నాడు. దాని వలన ఆ రైతుకు నష్టమా లాభమా? ఖచ్చితంగా లాభమే వస్తుంది. ఒకసారి ఆలోచించుదాం. ఆ రైతు ఆ పొలము కొనుగోలు చేయడానికి తన దగ్గర ఉన్నదంతా అమ్ముకున్నాడు. ఎంతో బాధపడి ఉండొచ్చు, ఇన్ని రోజులు ప్రయాసపడి సంపాదించింది ఇలా అమ్మేసుకుంటున్నాను అని. హృదయములో వేదన ఉన్నప్పటికీ రాబోతున్న లాభం గురించి ఆలోచించి సంతోషంగా వాటిని అమ్మేశాడు. చివరకు ఆ పొలమును, అందులో దాచబడి ఉంచిన ధనమును సొంతం చేసుకున్నాడు. మనము కూడా దేవుని రాజ్యం కోసం ఈ రోజున కొన్నిటిని కోల్పోతున్నప్పుడు, కొన్నిటిని త్యాగము చేయాల్సి వచ్చినప్పుడు సంతోషంగా వాటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే అంతకు వెయ్యింతలు విలువైన దేవుని యొక్క రాజ్యము, ఆయన సహాయము, ఆయన కృప మనకు దక్కుతుంది. అందుకేనేమో పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తుని గురించిన జ్ఞానము నిమిత్తము నాకు కలిగిన వాటన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాను, పెంటతో సమానంగా చేసుకున్నాను అని. ఈ రోజున ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునందు ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. నీవు దేవుని కోసం పనిచేస్తుంటే దేవుడు నీ కోసం పనిచేస్తున్నాడు అని మర్చిపోకు. ఆయన నీ కుటుంబాన్ని కడతాడు. ఆయన నీ బిడ్డలను సరైన మార్గంలో నడిపిస్తాడు. నీ ఆర్థిక అవసరతలన్నీ ఆ యేసయ్య తీరుస్తాడు. నీకు మంచి ఆరోగ్యమును, బలమును ఆయన ఇస్తాడు. ఆయన కోసం నీవిచ్చిన సమయం కంటే రెండంతల సమయం నీకు ఆయుష్గా అనుగ్రహిస్తాడు.
అంతకంటే ముఖ్యంగా విలువ కట్టలేని పరలోక రాజ్యములో నీకు చోటిస్తాడు. కాబట్టి నీ విశ్వాస జీవితంలో ఎటువంటి అనుమానాలు లేకుండా ఎటువంటి నష్టం ఉండదు అని, అంతా లాభమే అని గ్రహించి సంతోషముతో దేవుని రాజ్యం కోసం పనిచేయి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములయ్యా. అయ్యా మరి తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. అవునయ్యా, ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదని అయ్యా, మీ కొరకు మేము పనిచేస్తే అయ్యా, మా కొరకు అయ్యా మీరు మా పనిని మీరు జరిగిస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు వందనములు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. వారికున్న కష్టాలు, వారికున్న శ్రమలు, వారికున్న నష్టాలన్నిటినీ కూడా కొట్టివేసి అయ్యా వారికి సంతోషమును, సమాధానాన్ని అయ్యా మరి లాభాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో వారిని తండ్రి మీరు తాకండి అయ్యా. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. మరి అదే విధంగా బలహీనతతో ఉన్నవారు, శారీరక రుగ్మతలతో ఉన్నవారు, నడవలేని స్థితిలో ఉన్నవారు, చూపు లేని స్థితిలో ఉన్నవారు, మాట్లాడలేని స్థితిలో ఉన్నవారిని తండ్రి మీరు తాకండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయ్యా. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా ఎందరైతే అప్పుల భారాలతో ఉంటున్నారో అయ్యా, అప్పు తీర్చుకోలేక సతమతం అవుతున్నారో, చావు ఇంకా శరణమని భావిస్తున్నారో అయ్యా వారిని మీరు ధైర్యపరచండి అయ్యా. యేసు నామములో వారికి ఉన్న అప్పును కొట్టివేయండి తండ్రి. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి తండ్రి. మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎన్నో ప్రయాసలు వారు పడుతుండగా ఎంతగానో ప్రభువా అయ్యా వారు వేదన చెందుతుండగా తండ్రి మీరే వారికి సహాయం చేసి మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా ప్రభువ. అవును నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు చెడు వ్యసనాలకు బానిసలుగా ఉన్నారో ప్రభా, ఆ చెడు వ్యసనాల నుండి తండ్రి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి, గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా తల్లి మాటకు తండ్రి మాటకు లోబడే మనసును మీరు వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి యొక్క వివాహము తండ్రి మీకు మహిమకరంగా తండ్రి జరిగించమని వేడుకుంటున్నాం. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా అదే విధంగా నా ప్రభువా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరే ఉండి న్యాయమును తీర్చండి తండ్రి. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా వారికి సంతానాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అయ్యా సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమార్ల సంతోషముగా గల తల్లిగా చేస్తానని మాట ఇచ్చిన దేవుడు తండ్రి. మీరే ప్రతి బిడ్డకు తండ్రి సంతానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సమయోచిత జ్ఞానమును వివేచనను వారికి మీరు అనుగ్రహించండి. మీ చిత్తానికి లోబడే మనస్సును వారికి దయచేయండి ప్రభువా. అయ్యా ఈ యొక్క దేశాన్ని ఎలా పాలించాలో ఎలా నడిపించాలో అయ్యా తగినటువంటి జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి అయ్యా. అయ్యా మా భారతదేశమును సమాధాన దేశముగా అయ్యా మరి తండ్రి ఎటువంటి తండ్రి గొడవలు లేని దేశముగా సమాధానపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ
దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. మరి తండ్రి, ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభువా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.